ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైనటువంటి అడుగు పడింది. హమాస్ తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంది. బందీలను విడిచిపెట్టాలంటే మొత్తం కాల్పుల విరమణ చేయాలా, ఆ తర్వాత దశల వారీగా విడిచిపెడతామని హమాస్ చెప్తుంటే, ముందు బందీలను విడిచిపెడితేనే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ చెప్తా వచ్చింది. ఎవరి పట్టు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెప్తున్న హమాస్ ఆ డిమాండ్ మీద వెనక్కి తగ్గింది. దీంతో అమెరికా మద్దతు ఇస్తున్న 3 దశల కాల్పుల విరమణకి మార్గం సుగమమైనట్టు కనిపిస్తుంది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇజ్రాయెల్ ఇప్పటికే మొన్ననే ఒక 50 మందిని విడిచిపెట్టింది. శాశ్వతంగా యుద్ధం ముగిస్తామన్న హామీకి మాత్రం తాము కట్టుబడబోమని చెప్పింది. దీంతో కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఎందుకని శాశ్వతంగా కాల్పులు విరమించేస్తామని చెప్పి ఇజ్రాయెల్ని చెప్పమని చెప్తోంది అమెరికా. హమాస్ కూడా అది అడుగుతుంది. మా మీద దాడులు చేసినప్పుడు మేము చేయకుండా ఎట్టుంటాము కాల్పుల విరమణకు సంబంధించి, వాళ్ళు మా దేశం మీద దాడి చేస్తే మేము ఎట్లా ఊరుకుంటాం అని అడుగుతోంది ఇజ్రాయెల్.